ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే మన ర్యాంకు, క్యాస్ట్ ఈ తగ్గట్టు ఎక్కడెక్కడ సీట్ వచ్చిందో క్లియర్గా మనం అయితే తెలుసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. ముందు ఈ పీడిఎఫ్ ఫార్మేట్ అయితే మీ అందరూ అర్థమైతే చేసుకోవాలి. దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే సపోజ్ ఆదిత్య కాలేజ్ ఉంది. దానికి షార్ట్ ఫామ్లో 4 అక్షరాల కాలేజ్ కోడ్ అయితే ఉంటుంది అన్నమాట. అది ఇలా అయితే పెట్టారు. మనకి వెబ్ ఆప్షన్లో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాలేజ్ పేరు, అది ఏ టైప్, ప్రైవేటా గవర్నమెంటా, అండ్ ఏ రీజియన్లో ఉంది, ఏ రీజియన్, ఎస్యూ రీజియన్, ఏ డిస్టిక్, ఈజీ అంటే ఈస్ట్ గోదావరి, అండ్ ప్లేస్ ఎక్కడ ఉంది, పెద్దాపురం. తర్వాత సిఓడి అంటే కో ఎడ్యుకేషన్, అఫిలియేషన్ దేంతో ఉంది, జేఎన్టీయూతో అఫిలియేట్ అయితే అయ్యింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు 2006లో, బ్రాంచ్ ఏంటి, అండ్ బీఫార్మసీ, ఫార్మడీ క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ లోకల్ ఏరియా ఇక్కడ మెయిన్గా ఓసీ బాయ్స్ అంటే 8,129 దగ్గర సీట్ అయితే స్టాప్ అయితే కావడం జరిగింది. 8,129 దగ్గర సీట్ అయితే ఆగిందన్నమాట. దీని తర్వాత ఏ విద్యార్థికి ఆ కాలేజ్లో ఓసీ బాయ్స్లో సీట్ అయితే రాలేదు. ఈ ర్యాంక్లో వస్తే సీట్ అయితే వస్తుంది అని అర్థం. మీకు ఆదిత్య కాలేజ్ ఫస్ట్ అయితే చెప్పాను కదా, ఓసీ బాయ్స్కి 8,129 సీట్ లోపు వస్తే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇది దాటితే సీట్ అయితే రాదు. ఇదే లాస్ట్ టైం డీటెయిల్స్ అన్నమాట. మీ క్యాష్ తగ్గట్టు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మెయిన్గా మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని క్యాష్లు అయితే ఉంటాయి. మెయిన్గా మీకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకోండి. మన ఈ వెబ్సైట్లో కూడా కట్ ఆఫ్ పీడిఎఫ్ అయితే పెట్టారు. దాని నుంచి కూడా మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ పేర్లు అయితే ఉన్నాయి, కాలేజ్ కోడ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.